నా అన్వేష్ తన యూట్యూబ్ ఛానల్లో లైవ్ పెట్టేసి ఇష్టం వచ్చినట్లుగా అందరినీ తిట్టేసిన తర్వాత అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో సనాతనంగా నివసిస్తూ ఇక్కడ ఉన్నటువంటి కల్చర్ని ఆచరిస్తున్నటువంటి వాళ్ళు తన కంటికి 95% స్క్రాప్ కింద పరిగణలోకి తీసుకుని మాట్లాడతాడు. అలా మాట్లాడే హక్కు తనకి ఎక్కడిది? మన భారతదేశంలో పుట్టి మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను ఆచరించిన తర్వాత వేరే దేశాలకు ట్రావెల్ చేసి ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి కల్చర్కి అక్కడ ఉన్నటువంటి ఫుడ్ హ్యాబిట్స్కి అలవాటు పడ్డ తర్వాత భారతదేశం నీకు అంత చిన్న చూపుగా కనిపించిందా? ఏదో 10 రోజుల కిందట జరిగినటువంటి శివాజీ అన్పార్లమెంట్ వర్డ్స్ ఏవో 2 వాడాడని చెప్పేసి తను వెనక్కి తీసుకున్నాడు. తను అందరికీ క్షమాపణ కోరాడు. నేను కూడా అందరినీ వల్గర్గా ఇష్టం వచ్చినట్ల నా ఆలోచన విధానంతో నేను మాట్లాడి ఇష్టం వచ్చినట్ల వాళ్ళ మీద అన్పార్లమెంట్ వర్డ్స్ మాట్లాడి అంత విషయాన్ని కక్కిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే నేను అందరికీ క్షమించండి, నేను చెప్పింది తప్పు అని చెప్పేస్తే సరిపోతుందా? ఇలాంటి యాటిట్యూడ్ కలిగినటువంటి ఆలోచనతో నెక్స్ట్ జనరేషన్లో చాలామంది నీలాగా ప్రవర్తిస్తారు, ప్రీ ప్లానెడ్గా ప్రవర్తించే అవకాశం ఉంటుంది. ముందు తిట్టేసిన తర్వాత నెక్స్ట్ సారీ చెప్పడం ఇవన్నీ అలవాటు పడిపోయే అవకాశం ఉంటుంది. ఈ యాటిట్యూడ్ కలిగినటువంటి వ్యక్తుల్ని ఇమ్మీడియట్గా అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో అన్సబ్స్క్రైబ్ చేసుకోండి, అన్ఫాలో కొట్టేసేయండి. ఎందుకంటే భారతదేశంలో ఉన్న సంస్కృతి సాంప్రదాయాలు పాటించే వాళ్ళు 90% ఈ కల్చర్ని అలవాటు చేసుకుంటాం కాబట్టి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు విలువనిస్తాం కాబట్టి ఆయన 95% ఇక్కడ భారతీయులు స్క్రాప్ కింద తను గుర్తిస్తాడా? తనకి ఎంత ధైర్యంగా తను వేరే కంట్రీలో ఉంటూ వీడియోస్ అప్లోడ్ చేసి చెప్తుంటాడు. ఇలాంటి యాటిట్యూడ్ కలిగిన వ్యక్తుల్ని ఇమ్మీడియట్గా అన్సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. లేదంటే భవిష్యత్తులో చాలామందికి అలసిగా తీసుకుంటారు ఇలాంటి వాళ్ళని. ఈ మాటలకి వేరే మతస్థులు, వేరే కల్చరు, వేరే రిలీజన్స్ వాళ్ళు సపోర్ట్ చేయొచ్చేమో కానీ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క హిందూ మాత్రం ఖచ్చితంగా ఖండిస్తారు. ఎందుకంటే తనకున్న అభిప్రాయాల్ని కంప్లీట్గా మార్చుకున్నాడు. తను వేరే కల్చర్కి, వేరే దేశంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలకు దగ్గరయ్యాడు కాబట్టి మన దేశంలో ఉన్నటువంటి కల్చర్ని పూర్తిగా తను మర్చిపోయాడు. తను హిందూ కాదని మనం పూర్తిగా నమ్మాలి. చరిత్ర ఒకసారి తిరిగేసి చూడు, భారతీయ సంస్కృతి గొప్పదా లేకపోతే వేరే సంస్కృతి గొప్పదా తెలుస్తుంది. మన భారతీయ సంస్కృతిలోంచి వేరే సంస్కృతులు పుట్టినాయి, వేరే దేశంలో ఆచరిస్తున్నారు అని చెప్పేసి నువ్వు గ్రహించాలి. అభివృద్ధి అంటే డబ్బులుండి విచ్చలవిడిగా లగ్జరీని అనుభవించడం అభివృద్ధి కాదు. మనిషిగా జీవించే స్వేచ్ఛ కలిగి ఉండాలి. వేరే దేశంలో అలాంటి స్వేచ్ఛ ఉందా? నమస్తే, జై హింద్, జై భారత్.